హుస్నాబాద్ పట్టణంలో 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఎదునూరి బ్లాండినా సుధాకర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వార్డులో అనుచరులతో మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. వార్డు అభివృద్ధి ధ్యేయంగా ప్రజల కోరిక మేరకు 1వ వార్డు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నామని ఎదునూరి బ్లాండినా సుధాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి 7 సంవత్సరాలుగా సేవ చేసిన తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. అయినా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలిచి ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటున్నారు. వారి గుర్తు ఉంగరం గుర్తుపై ఓటు వేసి 1వ వార్డు కౌన్సిలర్గా ఎదునూరి బ్లాండినా సుధాకర్ గారిని గెలిపించుకుందాం. ఓటు మహాశివర ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలంటే, పెన్షన్లు రావాలంటే, సీసీ రోడ్ల నిర్మాణం జరగాలంటే, నీటి దీపాల నిర్మాణం జరగాలి. అధికారికంగా ఫోన్ చేసి మనం చేయించేవారు మన ఎదునూరి బ్లాండినా సుధాకర్ గారు. అడుగు వార్డు కేబీ కాలనీ. నేను గత 2020లో కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ కౌన్సిలర్గా పోటీ చేసినాను. అప్పుడు ప్రభుత్వం లేనప్పుడు టికెట్ ఇచ్చినారు. నేను కాంగ్రెస్ సంబంధించిన కార్యక్రమాల్లో ఉండి వాళ్ళకు సంబంధించిన అన్ని మరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మరి ఇక్కడ ప్రజలకు ఏది కావాలో వాళ్ళతో మాట్లాడి చేసినాను. అప్పుడు మాకు 1969లో అప్పుడు ఇక్కడ ఇండ్లు పడ్డ ఇందిరమ్మ ఇండ్లు, అప్పుడు పడ్డ ఇండ్లు ఇంతవరకు ఇక్కడ ఎటువంటి టీఆర్ఎస్ అప్పుడు కూడా మాకు ఎటువంటి ఇండ్లు రాలేదు. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇండ్లు వస్తాయని నేను పొన్నం ప్రభాకర్ అన్న గారిని అడిగి ఈ కాలనీకి 60 ఇండ్లు శాంక్షన్ చేయించుకున్నాను. మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మిగిలి ఉన్నాయి. నాకు టికెట్ ఇస్తే నేను మరి గెలిచి నేను మా వాళ్ళకు సేవ చేయాలని ఉండే. అయితే నాకు కాకుండా అదర్స్కి ఇచ్చిండ్లు. కమ్యూనిటీ పరంగా కూడా మాకు డిఫరెంట్ చూపెట్టిండ్లు. మాకు రావాల్సిన సీటును అదర్స్కి ఇచ్చి మా యొక్క ఉనికి లేకుండా చేయాలని ప్రభుత్వంలో అనుకుంటే నేను ఓర్చుకోలేకనే మా కమ్యూనిటీకి మాకు ప్రాబ్లం అవుతుందనే నేను బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థురాలిగా నేను పోటీ చేస్తున్నాను. నాకు ఉంగరం గుర్తు వచ్చింది. నన్ను గెలిపించినాక నా ప్రజలకు నేను రేషన్ షాపు విషయంలో ఇక్కడ మళ్ళీ కమ్యూనిటీ హాల్ మాకు ఇక్కడ ఉన్నది, అది కూడా అభివృద్ధి చేస్తాను. మళ్ళీ ఇంకా మాకు ఇక్కడ రింగ్ రోడ్డు ఉన్నది, సగం వర్క్ అయింది, ఇంకా సగం మొత్తం కంప్లీట్ చేస్తాను. మాకు స్కూల్కు సంబంధించిన భవనం కూడా శిథిలావస్థలో ఉన్నది. ఆ రిపేర్ కొద్ది అయింది కానీ పాత బిల్డింగు ఆ ప్లేస్లో ఇంకో బిల్డింగ్ కట్టేటట్టు చేయిస్తాను. యూత్కి సంబంధించిన ఎటువంటి స్టడీ పరంగా ఏమైనా ఉంటే లోన్స్ ఇప్పించుడు, స్టడీ లోన్స్ ఉంటాయి కదా అవి, ఇంకా వాళ్ళకు ఉపాధి కోసం సంబంధించిన కార్పొరేషన్ లోన్స్ అయినను ఏవైనాను నేను చేస్తాను. మళ్ళీ ఒకటి ఇక్కడ మాకు వాటర్ బట్టి మినరల్ వాటర్ లేవు. ఎప్పుడైనా మేము బయటకు వెళ్ళి తీసుకొని రావాలి. ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను. మరి రేషన్ కార్డులను ఇప్పించినాను కొన్ని, ఇంకా ఎవరైనా లేకపోతే చేయిస్తాను. వృద్ధాప్య పెన్షన్స్ కూడా నేను 10 మంది దాకా అప్లై చేసినాను. కొత్త పెన్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వచ్చేటట్టు చేస్తాను. ఇవి అన్ని కాలనీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో అభివృద్ధి కార్యక్రమంలో నేను పాలిభాగస్తురాలు ఉండాలని, అందరితోని వర్క్ చేసుకోవాలని
వాళ్ళకు సంక్షేమ పథకాలు వాళ్ళ దాకా రావాలని నేను కోరుకుంటున్నాను. అందుకోసమే ఇక్కడ ప్రజల కోసము సేవ చేయాలని నేను స్వతంత్ర అభ్యర్థురాలుగా మరి బరిలోకి దిగినాను. మా కేటగిరీ ప్రకారం మాకు రిజర్వేషన్ ప్రకారం కూడా మాకు రాలేదు కాబట్టి దానికోసమే నేను నిలబడవలసి వచ్చింది. నేను కాంగ్రెస్ అభిమానిని. నేను ప్రభుత్వం లేనప్పుడే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి నేను అనేక పనులు విషయంలో పోరాడినాను. మా ప్రజల విషయంలో మరి నాకు ఒకసారి అవకాశం ఏంటని ఎంతో ప్రాధాయపడ్డాగానో నాకు ఇవ్వలేదు. అందుకోసమే స్వతంత్ర అభ్యర్థులుగా ఉంగరం గుర్తు వచ్చింది. మా కాలనీ ప్రజలు, మా ఫస్ట్ వార్డు కేబీ కాలనీ ప్రజలు నన్ను గెలిపిస్తే అందరికీ నేను అందుబాటులో ఉండి నేను వారికి సేవ చేస్తానని మనవి చేస్తున్నాను. ఇంకా వెళుతా.